ఓ తల్లి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంది. ఇంట్లో రేషన్ అంతా అయిపోయింది. బియ్యం, పప్పు, నూనె, కారం పొడి, పసుపు, ఉప్పు ఏదీ లేదు. మంచి భక్తిపర్రాలు. పిల్లలకు అర్థం కావద్దని ఒక రూమ్లోకి వెళ్ళి 2 చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి మొరపెడుతుంది. దేవా, లిస్ట్ అంతా రాసుకుంది. బియ్యం కావాలి, పప్పు కావాలి, నూనె కావాలి, ఉప్పు కావాలి, పసుపు కావాలి, చింతపండు కావాలి, ఇంకా చక్కెర కావాలి, అంటే ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ రాసుకొని ప్రభుకి మొరపెడుతుంది. మొరపెడుతుంటే ఆమె ఇంటి పక్కకు ఉన్న ఆయన వ్యక్తి నాస్తికుడు, దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి. ఆ వ్యక్తి పెద్ద షాప్ ఉంది, ఈ గ్రాసరీస్, ఈ వస్తువులు అమ్మే షాప్, కిరాణా కొట్టుంది. ఆ పనోన్ని పిలిచి అన్నాడంట, ఏంట్రా పొద్దుగాల ఆ ఇంట్లోంచి ఆవిడ అరుస్తుంది, ఏంటిది అనంటే పనోడు అన్నాడంట, ఆమె వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తుంది సార్. ఏం ప్రార్థన చేస్తుంది అంటే, ఇంట్లో రేషన్ అయిపోయిందంట, గట్టి గట్టిగా అరుస్తుంది, నాకు కూడా వినబడింది అంటే. ఆ నాస్తికుడు అన్నాడంట, ఒక పని చేయి, ఆమె ఏమేమి అడుగుతుందో ప్రార్థనలో అవన్నీ ప్యాక్ చేయి, తీసుకెళ్ళు, తలుపు కొట్టు, ఇచ్చి ఈ మాటను, సాతానుడు పంపించాడు తీసుకో అను. ఏమను? వాడన్నీ ప్యాక్ చేసుకున్నాడు. ప్యాక్ చేసుకొని చక్కగా తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే ఆమె సంతోషంగా తలుపు తీసింది, జవాబు వచ్చిందని. నిజంగానే ఆ వ్యక్తి అన్ని సంచులతో ఉన్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ సంచులన్నీ లోపల పెట్టుకుంటుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఆగు, బాగానే తీసుకుంటున్నావు, అసలు ఎవరు పంపించారో తెలుసా అని అన్నాడు. అప్పుడు ఆమె క్షణం కూడా ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా ఈ మాట అన్నది, నా దేవుడు సెలవిస్తే సాతానుడు కూడా వచ్చి ఇవ్వాల్సిందే, అంతే, డౌటే లేదు. నా దేవుడు చెప్పిండంటే, నిన్న చెప్పిండుగా దైవజనుడు, సాతానుడు దురాత్మలు కూడా మన సేవే చేస్తున్నాయి. ఆమెన్.